హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తమిళనాడులోన రాజకీయాలే కాదు, రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలు కూడా చాలా వివాదంగా ఉంటున్నాయి, ఆసక్తికరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి సినీ నటుడు దళపతిగా పేరు పొందిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినటువంటి సీఎం విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు అనేకసార్లు చర్చల్లోకి వచ్చింది. మరోసారి కూడా తాజాగా చర్చలోకి వచ్చింది. విజయ్కు ఆయన భార్యకు మధ్య వివాదాలు ఉన్నాయని కోర్టు దాకా వ్యవహారం వెళ్ళడం మాట వాస్తవం. విజయ్ భార్య సంగీత కోర్టులోన నాకు విడాకులు కావాలని దరఖాస్తు చేసుకున్న మాట కూడా వాస్తవం. అసలు ఈ వ్యక్తిగత విషయం ఎన్నికల ముందు ప్రచారంలో విజయ్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా డిఎంకే నేతలు విజయ్ని ఇరకాటంలో పెట్టడానికి, కార్నర్ చేయడానికి సంగీత ఇష్యూను పదే తీసుకునేవారు. అయితే ఆయన దానికి చెక్కు చెదరకుండా నా వ్యక్తిగత విషయాలు మీరు ప్రస్తావిస్తే అది మీ సంస్కృతి, మీ సంస్కారం అంతే అని చెప్పి ఆయన చాలా నిర్భావంగా తన ప్రచారాలు కొనసాగించారు. ఆయన అధికార పీఠం అందుకున్నారు. సో ఇప్పుడు ఏంటి, తమిళనాడులోన మళ్ళీ ముఖ్యమంత్రి విజయ్కు ఆ తర్వాత భార్య సంగీతకు మధ్య జరుగుతున్నటువంటి గొడవ, వివాదం ఉన్నట్టుండి సమసిపోయిందా? విజయ్ మనసులో ఏముంది? అతని భార్య సంగీత తానే స్వచ్ఛందంగా కోర్టుకు విన్నవించారా? నాకు విడాకులు వద్దు, దయచేసి ఆ పిటిషన్ను ఉపసంహరించుకుంటాను, నాకు అనుమతి ఇవ్వండి అని ఆమె కోరారా? ఇప్పుడు ఈ వార్త హల్చల్ చేస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఎందుకు విజయ్ నుంచి విడాకులు వద్దనుకున్నారు? ఏమైనా ఒప్పందం జరిగిందా, లేదా కాపురం మళ్ళీ సరిపోయిందా? ఒకవేళ వీళ్ళిద్దరి కాపురం సరిపోతే మళ్ళీ అంతకుముందు వార్తలో నిలిచినటువంటి సినీ నటి త్రిష పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక సినీ నటి నా భర్త జీవితంలో ప్రవేశించడం ద్వారా మా కుటుంబం అభద్రతకు లోనయ్యింది, వివాదానికి లోనయ్యింది అని సాక్షాత్తు భార్య సంగీత విడాకుల నోటీసులోన ఆమె ప్రస్తావించిన ధర్మిల ఆ నటి మరెవరో కాదు త్రిష అని చాలా కాలంగా వార్తల్లో వస్తూనే ఉంది. ఇది నిజమెంత అబద్ధమెంత అనేది పక్కన పెడితే త్రిష కూడా చాలా సందర్భంలో విజయ్తో సాన్నిహిత్యంగా ఉండడం, అతనికి బర్త్డే విషెస్ చెప్పడం, ఆ తర్వాత అతని గెలుపు కోసం ఆమె కూడా పరితపించడం, సాక్షాత్ ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవంలోన ఈమె అందంగా తళుక్కుగా మెరిసి గ్లామరస్గా అక్కడ కూర్చొని ఆ సమావేశాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా ఈ పుకారుకు మరింత బలాన్ని చేకూర్చిన మాట అయితే వాస్తవం. అయితే ఇప్పుడు కథ ఎందుకు అడ్డం తిరిగింది? ఇన్నాళ్ళు ఏమనుకున్నారు, ముఖ్యమంత్రికి ఆయన మొదటి భార్య సంగీతకు మధ్య విడాకులు పక్కాగా జరిగిపోతాయి, విజయ్కు త్రిషకు మధ్య ఏదో కుచ్చు హై అదేదో ఉంది, దాని ప్రకారం బహుశా వాళ్ళిద్దరూ కలిసి జీవితం మొదలు పెట్టచ్చు. అంతకు ముందు అసలు త్రిషను ఎన్నికల్లో తిరుచి ఉప ఎన్నికల్లోన ఆమె నిలబెట్టి ఆమెను ఉప ముఖ్యమంత్రి కూడా చేస్తారనే దాకా కూడా మనకు వాదనలు, ఊహలు, పుకార్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సరగ్గా మొదటికి వచ్చేసి విడాకులు లేవు, ఏమీ లేవు అనే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితికి కారణం ఏంటి? అది మనం కాస్త లోతుగా విశ్లేషిద్దాం. సో ఇక్కడ ఏంటంటే తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్, అతని భార్య సంగీత చెంగల్పట్టు ఆమె పేరు, ఆమె కుటుంబ న్యాయస్థానంలో ఫ్యామిలీ కోర్టులోన విడాకుల పిటిషన్ను ఆగస్టు 7న తాజాగా మొన్ననే ఉపసంహరించుకున్నారు. నిన్ననే ఆమె ఉపసంహరించుకున్నారు. 2026 ఫిబ్రవరిలోన విడాకుల పిటిషన్ను దాఖలు చేశారు. ఆగస్టు 7న ఈ కేసును కొనసాగించదలుచుకోవట్లేదని కోర్టుకు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత న్యాయమూర్తితో దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత ఉపసంహరణ ప్రక్రియ ముందుకు వెళ్ళినట్టు తాజా నివేదికలు మనకు చెబుతూ ఉన్నాయి. విడాకుల పిటిషన్లో సంగీత పేర్కొన్న అతి ముఖ్యమైనటువంటి పాయింట్, ఒక సినీ నటికి వివాహేతర సంబంధము ఉండడం వల్ల తాను మానసిక వేధింపుకు, నిర్లక్ష్యానికి, దాంపత్య దూరం లాంటి సమస్యలకు లోనయ్యానని తీవ్రంగా ఆరోపించారు. అయితే కోర్టు వాటిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈమె ఆరోపించారే కానీ ఆ ఆరోపణలు రుజువు కాలేదు, వాటిపైన నిర్ణయం కూడా తీసుకోలేదు. 2021 ఏప్రిల్లో భర్తకు ఒక నటితో సంబంధం ఉందని తెలుసుకున్నానని, ఆ తర్వాత సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించానని సంగీత తానే స్వయంగా పిటిషన్లో పేర్కొన్నారు. 2021-22 మధ్యలో, అలాగే 24-25 కాలంలోనూ సమస్యను పరిష్కరించుకునేందుకు వ్యక్తిగతంగా న్యాయవాదుల ద్వారా ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవం. అయితే అవి ఫలించలేదు.
మళ్ళీ కలిసిపోయారని నిర్ధారించలేము, కానీ విడాకులు పూర్తిగా ఉన్నాయి లేదా వద్దనుకున్నారా ఏ విషయం తెలియట్లేదు. బట్ ఇప్పుడు అనుకున్నది ఏంటంటే విజయ్తో విడాకులు వద్దు అని అయితే ప్రస్తుతం ఆమె చెప్పింది. సో ప్రస్తుతానికి కోర్టు కేసును కొనసాగించకూడదని నిర్ణయించుకునింది. ఆ తర్వాత కోర్టు సంగీతకు మరొక అవకాశం ఇచ్చింది. ఏంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉపసంహరించుకోండి, ఏ ఇబ్బంది లేదు, అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ. ఒకవేళ మళ్ళీ మీరు కోర్టులో కేసు వేయాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, ఆ అవకాశం కూడా మేము మీకు కల్పిస్తున్నాము. అయితే ఇప్పుడు తాజా ఏంటంటే ఇద్దరి మధ్య ఏదైనా ఒప్పందం కుదిరిందా, కుటుంబ స్థాయిలో సయోధ్య. అంతకుముందు ఆ మధ్య కాలంలో ఒక వార్త వచ్చింది, ఏంటి, త్రిషకు విజయ్కు మధ్య కటిఫ్ అయిపోయింది, మళ్ళీ సంగీతతో ఆయన సంబంధాన్ని కొనసాగిస్తున్నారు, వాళ్ళు విడాకులు తీసుకోవట్లేదు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే విజయ్ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, ఆమె సంగీతతో మాట్లాడి ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చారు. కారణం ఏంటంటే విజయ్ ఇప్పుడు సినీ పరిశ్రమను వదిలి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు, ఆయన పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేశారు, ఆయన చాలా దూరం వెళ్లాల్సి ఉంది, జాతీయ రాజకీయాల్లో కూడా తన ముద్ర చూపించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత సమస్య అడుగడుగున ఇబ్బంది కలిగించకూడదన్న భావనతో తల్లి ఈ విధంగా స్వతంత్రించింది అనేటువంటి వార్త మనకు వచ్చింది. ఆ వార్త వచ్చిన కొద్దిసేపటికే విజయ్ బర్త్డేకు త్రిష అర్ధరాత్రి పూట ఒకటి వదిలిందనమాట, ఏంటి, విషెస్ చెప్తూ. దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది, లేదు 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 విజయ్ త్రిష విజయ్ త్రిష విజయ్ త్రిష. అంతెందుకు, మొన్నటికి మొన్న డిఎంకే అధినేత ఆయన కావేరీ నిరసన సభలోన కార్యకర్తలు ఉత్సాహంతో ఏవో కేకలేస్తే తాను కూడా పొరపాటున మాట్లాడి జైలు దాకా వెళ్ళి వాపసు వచ్చారు. సో త్రిష వ్యవహారం ఇంత కాంప్లెక్సిటీగా మారిపోయిన ఈ సమయంలోన ఒక్కసారిగా మబ్బులు విడిపోయినట్టు విజయ్ సంగీత కలిసిపోవడం అనేది ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. సో విజయ్ ఇప్పటికీ రాజకీయాల్లో కీలక దశలో ఉన్నారు. ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు రాజకీయంగా కూడా చర్చకు దారితీసే అవకాశం ఉండటంతో కుటుంబ వ్యవహారాన్ని కోర్టు కొనసాగించకూడదు అని ఆమె ఏమైనా అనుకున్నారా అని కూడా ఇందులో ఉంది అన్నమాట. ఇంతకు విజయ్ సంగీత ఎలా కలిశారు, వీళ్ళ మధ్య ప్రేమాయణం ఎట్లా మొదలైంది? ఆమెమో శ్రీలంక వాసి, ఇతను చూస్తేనేమో చెన్నై వాసుడు. ఇద్దరి మధ్య ఆ లవ్ అఫేర్ ఎలా పుట్టిందంటే అదొక చిన్న ఆసక్తికరమైనటువంటి ఫ్లాష్ బ్యాక్, అదొకటి చెప్పి ఈ వీడియో ముగిస్తాను. సంగీత శ్రీలంక మూలాలున్న తమిళ కుటుంబానికి చెందిన యువతి. తండ్రి వ్యాపారం కారణంగా వారి కుటుంబం లండన్లో స్థిరపడింది. అంటే నేటివిటి శ్రీలంక అయినా కూడా వాళ్ళు ఉంటున్నది లండన్లోన. విజయ్ సినిమా నటుడు, చాలా విజయవంతంగా చిత్రాలు నటిస్తూ వచ్చాడు. ఆయన ఒక సినిమా నటించాడు, అది బ్లాక్ బస్టర్ మూవీ పూవే ఉనక్క అనేటువంటి సినిమా ఆయన నటించింది. బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాను చూసినటువంటి సంగీత అతనితో పిచ్చ ప్రేమలో పడిపోయి, అభిమానంలో పడిపోయి తన చెల్లితో కలిసి లండన్ నుంచి అదే పనిగా విజయ్ని కలుసుకోవడానికి చెన్నైకి వచ్చారు. చెన్నైలో అతన్ని కలుసుకున్నప్పుడు విజయ్కి ఆశ్చర్యం వేసింది, అరే నా కోసం ఒక అమ్మాయి లండన్ నుంచి వస్తుందా, నేను నటించినటువంటి తెరపై నేను నటించినటువంటి సినిమాకు ఇంతటి అభిమానులు ఉన్నారా అని చాలా మురిసిపోయాడు. మురిసిపోయి ఆయన ఏం చేశాడు, ఇంటికి తీసుకెళ్ళి విందుకు ఆహ్వానించాడు. మీరు ఇంత దూరం వచ్చారు కదా, మా ఇంటికి డిన్నర్కు రండి అని పిలిచారు. ఆమె వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు ఆమెను పరిచయం చేశారు, అంటే ఒక అభిమానిగానే పరిచయం చేశారు. సో విజయ్ తండ్రి, ఆ టైంలోన విజయ్ తండ్రి ఏం చేశారు, ఆయన ఎస్ఏ చంద్రశేఖర్, ఆయన ప్రముఖ డైరెక్టర్. ఆయన ఏమన్నా అంటే అమ్మాయి నచ్చేసింది, చూశాడు, వీరాభిమాని అంటుంది, లండన్ నుంచి పరిగెత్తుకుని వచ్చింది. సో విజయ్ అంటే ఇంత పిచ్చి అభిమానం ఉంది, ఈమె జీవిత భాగస్వామి అయితే నా అబ్బాయి జీవితం కూడా బాగుంటుంది కదా అనుకుని అతను ఏమి నేరుగా అడిగాడు, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అమ్మాయి అన్నాడు. ఆమెకు ఆశ్చర్యం వేసింది, తన కలల హీరో, తన కలల రాజకుమారుడు నేరుగా పెళ్లి చేసుకుంటావని వాళ్ళ నాన్నగారు అనడంతో ఎస్ అని రెండో మాట లేకుండా ఒప్పేసుకునింది. వెంటనే జూలై 10న అంటే వెంటనే సంగీత అంగీకరించారు. విజయ్ అడగ్గా ఆయన కూడా అమ్మా నాన్న ఎలా అంటే అలా అని ఆయన కూడా ఒప్పుకున్నారు. జూలై 10, 1998 బ్రిటన్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత 1999 ఆగస్టు 25న చెన్నైలోని రాజా ముత్తయ్య హాల్లోన హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం వైభవంగా జరిగింది. వీరికి 2000లోన కుమారుడు సంజయ్, 2005లో కుమార్తె దివ్య నాషా జన్మించారు. సో ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం. ఇంతగా పిచ్చి ప్రేమలో పడి విజయ్ కోసం లండన్ నుంచి పరిగెత్తుకొచ్చినటువంటి సంగీత ఇప్పుడు కోర్టులోన విడాకుల కేసు వేశారు.
అందుకే సినీ నటులు కావచ్చు, సినీ రంగంలో వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళ వైవాహిక జీవితాలు, కాపురాలు ఎప్పుడు కొనసాగుతాయో, ఎప్పుడు ముగుస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కాకపోతే ఇప్పుడు మాత్రం సంగీత, విజయ్ కలిసిపోతారేమో అని అందరూ అనుకుంటున్నారు. కనీసం పిల్లల కోసం వాళ్ళు కలిసిపోతే చాలా బాగుంటుందని అందరూ అంటున్నారు. మళ్ళీ ఇదే నిజమైతే పాపం త్రిష పరిస్థితి ఏంటని కొంతమంది లోపల బాధపడుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అదండి సమాచారం. దట్స్ ఆల్.